జహీర్ అహ్మద్ సిద్దు అని చెప్పి ఈయన పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్. ఈయన మొన్న అమెరికా వెళ్ళాడు. అంటే అసీం మునీర్ వెళ్ళి మీకు డొనాల్డ్ ట్రంప్తో ఒక లంచ్ కార్యక్రమం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇతను ఎందుకు వెళుతున్నాడు అంటే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అండి. ఎందుకంటే పాకిస్తాన్కి చైనా మీద ఉండే నమ్మకం అంటే ఇప్పుడు HQ-9 అని అన్నాం, తరువాత HQ-19 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది కూడా ఫెయిల్ అయిపోతే అంటే భారత్ నుంచి పాకిస్తాన్ని ఎవరు కాపాడతారు అంటే మనం మామూలుగా చైనా అని చెప్పి వాళ్ళు నమ్మారు, ప్రపంచము కూడా నమ్మింది. ఇవాళ పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ మాకు చైనా ఆయుధాలు వద్దునే వద్దు, ఈ ఆయుధాలు ఉండడం వలన మాకు ఏ ప్రయోజనము లేదు, కాబట్టి నేను అమెరికా వెళతాను, స్వయంగా నేను అమెరికా వెళతాను. ఫ్రెండ్స్, ఇతను వెళ్ళడము ఏంటండి అంటే ఇంతవరకు పాకిస్తాన్ చరిత్రలో ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేరుగా అమెరికా వెళ్ళి పెంటగాన్ అధికారులు, ఇప్పుడు ఇందులో సేబ్ బోల్ట్ అనబడే ఒక అధికారి ఉన్నాడు. ఇతను ఎవరు? యుఎస్ సెక్రటరీ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్. అంటే ఇంత ఉన్నత అధికారి పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ని కలవడం. అలాగే అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని అంటారు, అతను కూడా కలుస్తున్నాడు. సో ఇప్పుడు వీళ్ళ వ్యవహారం ఏంటి? ఎందుకు అంటే చైనాను పక్కన పెడదాము, నీకు ఎక్కడెక్కడ అంటే పాకిస్తాన్లో నువ్వు క్వాటాను లేదా పేషావరను, ఇస్లామాబాద్ లేదా నూర్ఖాన్, ఇక్కడ ఎక్కడైనా నువ్వు అడుగు, నువ్వు పలానా ప్రాంతాన్ని చూపించి మాకు అక్కడ ఒక ఎయిర్ బేస్ కావాలి అని నువ్వు చెప్పు, ఇమీడియట్గా అప్రూవల్ ఇవ్వడము నా పని. అసీం మునీర్ ఏం మాట్లాడతాడో నాకు అనవసరం, మా ఎయిర్ ఫోర్స్ని కాపాడాల్సిన బాధ్యత నాది, కాబట్టి నువ్వు ఎక్కడ చెప్పినా నేను అక్కడ భూభాగాన్ని ఆ ఎయిర్ బేస్ను నీకు సిద్ధము చేసి ఇస్తాను అని చెప్పడానికి ఇతను అమెరికా వెళ్ళాడు. అంటే ఇదంతా మీరు గమనించారనుకోండి, రేపు మళ్ళీ తీవ్రవాదులు అంటే పాకిస్తాన్ ఆర్మీ, ISI అలాగే తీవ్రవాదులు మళ్ళీ భారత్ మీద ప్రతీకారము అని అంటారు. అప్పుడు మనము తీవ్రవాదులు కాదండి, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీని టార్గెట్ చేస్తాము. ఇంకొక వైపు కరాచీ పోర్టు మీద మన INS విక్రాంత్. సో ఇదంతా మనము రెడీ చేసుకున్న వ్యవహారం. సో ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు బలూచిస్తాన్ వద్ద, క్వాటా వద్ద మనం దాడులు చెయ్యాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము అటాక్స్ చెయ్యాలి అంటే ఒకప్పుడు లాగా డాగ్ ఫైటింగ్, మన విమానాలు రయ్యను వెళ్ళడం ఏముండదండి. మనము ఇక్కడ సరిహద్దుల్లో కూర్చొని ఈ బటన్స్ని నొక్కితే బియాండ్ విజువల్ రేంజ్ మిజైళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాన్ని మనం టార్గెట్ చేస్తున్నామో వాటిని పూర్తిగా ధ్వంసము చెయ్యగలవు. సో అలాంటప్పుడు ఒకవేళ హైపోథెటికలీ స్పీకింగ్ అమెరికా వాడి ఎయిర్ బేస్ పలానా క్వాటా దగ్గర ఉంది అనుకోండి, మనం అమెరికా మీద దాడులు చేయలేము కదా. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్లో ఇదే జరిగింది కదండి. తీవ్రవాదము అన్నాము, పాకిస్తాన్ మిలిటరీ వద్దు అని చెప్పి మనం అనుకున్నాము, కానీ ఏమైంది? పాకిస్తాన్ మిలిటరీ మీదే దాడులు చేయాల్సిన పరిస్థితి. సో ఒక చిన్నపాటి యుద్ధము అనేది జరిగింది. సో రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ 5, 6 అక్కడ పాకిస్తాన్లో ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం కదా. సో ఇవాళ ఈ పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏమంటున్నాడు అంటే, మీరు రండి, ఎయిర్ బేసెస్ను సిద్ధము చేసుకోండి, మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా అక్కడ పెట్టండి, తాడు అనండి, మీ యొక్క అతి శక్తివంతమైన మిజైల్స్ టామాహాక్ అనొచ్చు లేదా దానికి మించిన మిజైల్స్ వాటిని కూడా రెడీ చేసి మీ ఎయిర్ బేసెస్ను కాపాడుకోండి. అంటే వీడు అమెరికా వీపు వెనుక దాక్కొని ఇవాళ భారత్ పైన మేము యుద్ధము చెయ్యబోతున్నాము, భారత్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఇది వీడి ఆలోచన. సో ఇప్పుడు దీనికి మనము రెడీ అవుతున్నాం. మనము ఎలా రెడీ అవుతున్నాము అంటే, మేము పాకిస్తాన్లో తీవ్రవాదులైనా, ISI వాళ్ళైనా, మిలిటరీ అయినా మాకు సమానమే, మా జోలికి వస్తే అక్కడ ఎవరు ఉన్నారనేది మేము పట్టించుకోము. అంటే మన ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ని మనం మార్చుకొని ఇవాళ పాకిస్తాన్ టార్గెట్ అన్నాం అనుకోండి, వాడినే మనం టార్గెట్ చేస్తాం. సో ఇదంతా అమెరికా వాడికి ఇబ్బంది. ఒకప్పుడు అనుకోండి మనం ప్రతి ఒక్క దేశం వద్ద అస్త్రాలు అడిగేవాళ్ళం,
ఇవాళ అలా కాదు, మన వద్ద ఉండే ఈ బ్రహ్మోస్ అనండి, నిర్భయ అనండి, ఆకాష్ అనండి, వీటిని చూసి అమెరికా లాంటి దేశమే భయపడుతుంది. ఇదేనండి ఇందులో వార్త. సో ఇప్పుడు మనము ఎంతలా ప్రిపేర్ అయిపోయి ఉన్నాము అంటే ఒక్క భారత్ కాదండి, నిన్న కూడా మాట్లాడాం, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా మన ఎయిర్ బేసెస్ను మనము సిద్ధం చేస్తున్నాం. మీకు తజికిస్తాన్ అంటే ఏకంగా $100 మిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రతి సంవత్సరము మనం పెట్టే ఖర్చు. అజిత్ దోవెల్ గారు డైరెక్ట్గా దీన్ని సూపర్వైజ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ వాడు తనని తాను కాపాడుకోవాలి. తీవ్రవాదులు ఎలాగో మళ్ళీ కాశ్మీర్ అంటారు, ఏదో ఎక్కడో ఒక దగ్గర తీవ్రవాద దాడులు అంటారు, తరువాత మనము చెయ్యబోతున్న ఈ అటాక్స్, దీనిని ఆపాలి అంటే పాకిస్తాన్ వాడి వద్ద ఎటువంటి డిఫెన్స్ మెకానిజం లేదు. కాబట్టి వీడు చైనాను నమ్ముకున్నాడు. ఇవాళ చైనా ఆయుధాలు మన ముందు నథింగ్ అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అమెరికా వాళ్ళ హెల్ప్ని ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఒకవేళ అమెరికా వాడు పాకిస్తాన్కి సపోర్టుగా ఎప్పుడు వాళ్ళ వైపే ఉంటాడు కదా, సో వాళ్లను కాపాడడానికి చైనా వాడిలాగే అమెరికా వాడు కూడా తన ఎయిర్ బేసెస్ను పెట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకంటే వాడికి అంతలాగా పాకిస్తాన్ ఏమిటి సహాయం చేస్తుంది అంటే, యుక్రెయిన్ యుద్ధంలో మీకు ఆర్టిలరీ వెపన్స్ ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వెళ్ళడమే కదా. సో మనం చూస్తుంటే మీ గోడౌన్స్లో అక్కడ నిండిపోయి ఉంటాయి, యుద్ధాలు లేవు కదండి. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ వద్ద ఆర్టిలరీ వెపన్స్ను పెట్టుకుంటారు, పంపించడం. తరువాత మీరు చూసారు అనుకోండి, ఈ బలూచిస్తాన్ వద్ద మీకు బోలెడ్ అన్ని గోల్డ్ మైన్స్ అండి, అలాగే ఎక్కడ పడితే అక్కడ మినరల్స్. ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఎందుకు యుక్రెయిన్ రష్యా యుద్ధం అంటున్నారు? యుక్రెయిన్లో ఉండే మినరల్స్, మెటల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అలాగే బలూచిస్తాన్లో కూడా చాలా చాలా ఎక్కువ లక్షల కోట్లు విలువ చేసే మీకు మెటల్స్ దొరుకుతాయి. సో ఈ సందర్భంలో నువ్వు రా, చైనా వాడు ఏం చేయలేకపోయాడు కదా, ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టు, మేము ఉన్నాము కదా, నీ ఎయిర్ బేసెస్ అక్కడ ఉన్నాయి అనుకో, ఎవరు మమ్మల్ని ఏం చెయ్యలేరు, నువ్వు ప్రశాంతంగా ఈ పని చేసుకోవచ్చు అని చెప్పి పాకిస్తాన్ వాడు అమెరికా వాడికి చాలా పెద్ద ఆఫర్ ఇచ్చాడు. సో ఇదంతా మీరు గమనించారనుకోండి, మాకు మా దేశము, మా ప్రజలు, వాళ్ళ మంచి, వాళ్ళ భవిష్యత్తు నథింగ్. మాకు అధికారము కావాలి అంటే డబ్బు కావాలి, ఆ డబ్బు అమెరికా ఇస్తుంది. అమెరికా తన ఇష్టానుసారము కావలసిన మెటల్స్, మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వీటినంతా కూడా తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. చైనా వాడితో ఏ ప్రయోజనము లేదు. కాబట్టి ఇవాళ మమ్మల్ని అమెరికానే ఆదుకుంటుందని ఒక భ్రమలో మీకు ఆ పాకిస్తాన్ వాడు ఉన్నాడు. మరి ఇప్పుడు భారత్ యొక్క పని ఏమిటి, మన రోల్ ఏమిటి? రేపు ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో అటాక్స్ ఉంటాయండి. అది పౌరులు అనొచ్చు, ఇండియన్ ఆర్మీ అనొచ్చు, లేదా కొన్ని పట్టణాలు అనొచ్చు. దీనిని ఆపడము కాదు కదా, పాకిస్తాన్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేసి పిఓకేని మన సొంతము చేసుకోవాలనే ప్రణాళికతో ఇవాళ మన వార్ రూమ్ సిద్ధముగా ఉంది. ఎందుకంటే యుద్ధము చేశాక మీరు నష్టపోతారండి. ఆ నష్టాన్ని మీరు భర్తీ చెయ్యాలి అంటే శత్రువు యొక్క భూభాగాలు కొన్నిటిని మీరు కైవసము చేసుకోవాలి. ఇది ఇవాళ వార్ఫేర్లో కొత్త రూల్స్, రష్యా వాళ్ళు నేర్పించిన రూల్స్. దానిని మనం పాటిస్తామా? పాకిస్తాన్ వాడితే అమెరికా దగ్గరికి వెళ్ళాడు, కానీ మనము ఏం చెయ్యాలో దానికి ఒక కరెక్ట్ అయిన వ్యూహము ఇవాళ మనము రచించాము. దాని ప్రకారమే పాకిస్తాన్ పై మనము కొట్టాల్సిన దెబ్బ ఉంటుంది. మరి ఇదంతా గమనించారు అనుకోండి, అమెరికా వాడి పాకిస్తాన్ హెల్ప్ ఇది వర్కౌట్ అవుతుంది అంటారా, వర్కౌట్ కాదు అంటారా? మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.